హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము గోల్డ్ గురించి డిస్కస్ చేద్దాము. మనందరికీ తెలిసినట్టు గోల్డ్ బాగా కరెక్షన్ వచ్చిందని మనకు తెలుసు. 68,000 దాకా రావడం జరిగింది. మరి గోల్డ్ ప్రస్తుతానికి మనము బై చేయాలా లేదా హోల్డ్ చేయాలా లేదా అమ్మేయాలా, దాని గురించి ఈరోజు మాట్లాడదాము. సో గోల్డ్ అనేసరికి ఇక్కడ ఫిజికల్ గోల్డ్ అనే కాకుండా చాలామంది కూడా ఎంసీఎక్స్లో కమోడిటీస్ మార్కెట్లో కూడా గోల్డ్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. ఎవరైతే ఫిజికల్ గోల్డ్ కొంటారో వాళ్ళైతే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ కోసం కొంటారు. కాకపోతే ఎవరైతే ఆన్లైన్లో డిజిటల్ గోల్డ్ కానివ్వండి, లేదంటే ఇలా కమోడిటీస్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇలాంటి గోల్డ్స్ గురించి ఇవాళ మనం మాట్లాడదాము. సో ప్రస్తుతానికి గోల్డ్ మాత్రం మనకు 68,000 వచ్చింది కాబట్టి మళ్ళీ రేపు లేదా ఈ వీక్లో, ఈ మంత్లో లేదా షార్ట్ టర్మ్లో ఏం జరగబోతుంది అనేది మనం మాట్లాడితే, గోల్డ్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 70,000 ఉండింది. ఇప్పుడు ఆ 70,000 బ్రేక్ అవ్వడం వల్ల కొద్దిగా వీకర్ సైడ్లో గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ 70,000ని క్రాస్ చేసింది, 70,000 ఒక రెసిస్టెన్స్ని ఒకవేళ క్రాస్ చేసి అక్కడ బాగా సపోర్ట్ తీసుకుంటుంది అంటే అక్కడ మనం అనుకోవచ్చు గోల్డ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మళ్ళీ అక్కడ ప్రయత్నించవచ్చు. కానీ ఒకవేళ గోల్డ్ 70,000 ఒకవేళ దాటలేకపోతుంది, ప్రయత్నిస్తుంది కానీ దాటలేకపోతుంది అంటే అలాంటి సమయంలో మళ్ళీ గోల్డ్ మనము దాదాపు 60,000 దాకా చూసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సో గోల్డ్ ప్రస్తుతానికి మనం ఎవ్రీడే వాచ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎటువంటి చార్ట్స్లో అయినా గోల్డ్ ట్రేడ్ చేస్తారో ఆ చార్ట్లో మీకు ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. సో ఆ ప్రైస్ యాక్షన్ని బట్టి గోల్డ్ 70,000 దాటుతుందో లేదా బట్టి మనం అక్కడ ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా గోల్డ్ గురించి ఇంకో విషయం వచ్చేసి, నిన్న బడ్జెట్ వచ్చిన తర్వాత 6% దాకా ఆ కస్టమ్స్ డ్యూటీ తగ్గడం వల్ల గోల్డ్ ప్రైజెస్లో కూడా మనకు భారీ మార్పులు రాబోతున్నాయి. సో గోల్డ్ ఫిజికల్ ఫార్మాట్లో కొనే వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ ఆల్మోస్ట్ 6% తగ్గుతుంది అంటే గోల్డ్ ప్రైజెస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేకాకుండా 70,000 ఒకవేళ బ్రేక్ చేయలేదు, మళ్ళీ మనకు దాదాపు ఒకవేళ ఫ్యూచర్లో కొన్ని మంత్స్ టైంలో 60,000 దాకా గోల్డ్ వచ్చింది అంటే అలాంటి టైంలో మళ్ళీ మనము గోల్డ్లో ఫిజికల్గా కూడా ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా గోల్డ్ రేట్స్ బాగా పెరిగిపోయినాయని చాలామంది ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోయారనమాట. ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేయాలా, ఇలాంటి ఫాల్స్ ఏమైనా వస్తాయేమో అని ముందు చూపు నుంచి ఎవరైతే ఆగిపోయారో వాళ్ళకు ఇటువంటి ఒక సమయం మంచి సమయం అనుకోవచ్చు. సో ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ ఇంతకుముందు చేయలేదు, వెయిట్ అండ్ వాచ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి ఒక మంచి ఇండికేషన్ అనుకోవచ్చు. నిన్న బడ్జెట్లో కూడా మనకు కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం జరిగింది. అంతేకాకుండా మరి ఫ్యూచర్లో గోల్డ్ కూడా ప్రస్తుతానికి వీకర్ సైడ్లో ఉంది కాబట్టి 70,000 కింద ఉంది కాబట్టి 70,000ని ఎప్పటి వరకు అయితే క్రాస్ చేయదో అప్పటి వరకు ఫాల్ ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనం ఇక్కడ అనుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు గోల్డ్ని బై చేయాలి అంటే ఒక మంచి ప్రైస్ పాయింట్లో చూసి బై చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇది ఫిజికల్ గోల్డ్ వాళ్ళ కోసం. ఎవరైతే గోల్డ్లో ట్రేడింగ్ చేస్తారో, ఆన్లైన్లో ట్రేడింగ్ చేస్తారో, ఎంసీఎక్స్లో కమోడిటీస్ మార్కెట్లో వాళ్ళకు మాత్రము మంచి ఒక ప్రైస్ పాయింట్ దగ్గర వాళ్ళు గోల్డ్ కొనడానికి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు అనమాట. 60,000 వరకు ఫాల్ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎక్కడ దొరికినా కానీ పొజిషన్ని యావరేజ్ చేసుకుంటూ రావచ్చు. యావరేజ్ ప్రైస్ మీకు 62,000-63,000 ఉన్నా కానీ ఫ్యూచర్లో మళ్ళీ మంచి ప్రైస్ వచ్చినప్పుడు దాన్ని మీరు సెల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. సో గోల్డ్ మీద ప్రస్తుతానికి అప్డేట్ ఉంది. గోల్డ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో పడబోతుందా లేదా ఇక్కడ స్టేబుల్గా ఉంటుందా? ఒకసారి కింద కామెంట్ చేసి తెలియజేయండి. అంతేకాకుండా మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.